అమ్మ రేపు మిస్ యూనిఫామ్ వేసుకొని రావాలని చెప్పారు. ఏం టెన్షన్ పడకురా, డబ్బులు వచ్చిన వెంటనే నీకొక కొత్త యూనిఫామ్ ని కొనిస్తానుమా. రేపు వేసుకోవాలి అంట, లేకపోతే తిడతారు. నేను మిస్కి కాల్ చేసి చెప్తానులే. ఏం ఫోన్ చేయవు, నేను మా నాన్నతో చెప్పి తీసుకుంటానులే. ఎవరు? మీ నాన్న ఈ సమయానికి ఎక్కడ తాగి ఎవరితో గొడవ పడుతున్నాడో. నీకు కొంచెమైనా సిగ్గుందా? రోజు తాగి వచ్చి మమ్మల్ని విసిగిస్తున్నావు. ఇలా కొంచెం కొంచెంగా విసిగించడానికి బదులుగా విషాన్ని తీసుకొచ్చి ఇస్తే ఒకేసారి మేము కూడా తాగిపోతాం. ఇప్పుడు దేని గురించి అరుస్తున్నావు? వెళ్ళి పని చూసుకోపో. పెళ్లి చేసుకునేటప్పుడు నువ్వు ఏమని చెప్పి పెళ్లి చేసుకున్నావు? అమ్మ గంగా, వెళ్తున్నప్పుడు ఏడవకూడదు, సంతోషంగా ఉండాలి. నేను అందరిలాగా తాగి వచ్చి నిన్ను కొట్టి బాగా చూసుకొని అనుకుంటున్నావా? నేను నిన్ను మహారాణిలా చూసుకుంటా. హే, ఇప్పుడు సమస్య ఏంది? ఎందుకు అరుస్తున్నావు? నువ్వు మనిషివైతే చెప్పచ్చు, నువ్వు మనిషివే కాదు. ఎవరు ఫ్రీగా మంది ఇప్పించినా అది తాగి వచ్చి ఇక్కడ గొడవ చేస్తావు. ఇప్పుడు ఏంటి? తాగడమే సమస్య? ఇకపైన తాగనులేపో. తాగనులే. ఇంకా చాలు సామి, ఈ మాటలు ఎన్నిసార్లు విన్నానో. నువ్వు అప్పు తీసుకొచ్చి తాగడానికి ఖర్చు పెడతావు, అందుకే ఆ అప్పు ఇచ్చిన వాడు నిన్ను అడగటం లేదు, నన్ను వేధిస్తున్నాడు. ఇకపై నిన్ను నమ్మడంలో నాకు ఏ పుణ్యం దక్కదు. నేను ఇప్పుడు ఒక హోటల్కి వెళ్ళి ఒక పని అడిగి వచ్చాను. అక్కడ వెళ్ళి అంట్లు కడిగి నన్ను నా పాపని చూసుకోవడం నాకు తెలుసు. నువ్వు నీ తాగుడుతో సంతోషంగా ఉండు. ఒక అమ్మాయిని పెట్టుకొని చాలా బాధపడ్డాను. మా అమ్మాయిని
మహారాణిలా చూసుకుంటానని చెప్పాడు సార్. ఆ మాట నమ్మి పెళ్లి చేశాను. ఇప్పుడు మా అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో చూడండి సార్. ఇప్పుడు కూడా ఎక్కడ తాగి పడిపోయినాడో తెలీదు సార్. నానా నానా లేవండి నానా. మిస్, మా నాన్నకి ఏమైంది మిస్? నానా నానా, నువ్వు రోజు తాగడం వల్ల నీకేమైనా అయితే నన్ను అమ్మని ఎవరు చూసుకుంటారు? బుజ్జి కన్నా, నాన్నకి మీట తాగడమ్మా, నిన్ను అమ్మని బాగా చూసుకుంటా. అన్నా నమస్తే అన్నా, రండన్నా. రా సముద్రం. అమ్మ దగ్గరకు పోమ్మా. కూర్చోండి. ఎలా ఉన్నావురా? బాగున్నానన్నా. అమ్మాయి మా హోటల్కి పని కోసం వచ్చింది. వచ్చిన మొదటి రోజునే స్పృహ కోల్పోయింది. అందుకే హాస్పిటల్కి తీసుకెళ్ళి తిరిగి ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చాను. ఏ కుటుంబంలో కష్టాలు లేకుండా ఉంటాయి? ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక సమస్య ఉంటుంది. అందుకని తాగితే అన్ని సరిగ్గా మారిపోతుందా? నీకంటే నేనే ఎక్కువగా తాగేవాడిని. ఒకప్పుడు చచ్చిపోవాలని కూడా నిర్ణయించుకున్నాను. అప్పుడు నా ఫ్రెండ్ జీసస్ కాల్స్ గురించి చెప్పాడు. వెంటనే నా కుటుంబంతో అక్కడికి వెళ్ళాను. ఇప్పుడు నేను సంతోషంగా ప్రశాంతంగా జీవిస్తున్నాను. నా జీవితంలో ఎలా ఒక అద్భుతం జరిగిందో నీ జీవితంలో కూడా అలాగే ఒక అద్భుతం జరుగుతుంది. సరే సముద్రం, సరే అన్నా. నేను చెప్పిన మాటలు గుర్తుంచుకో. దేని గురించి ஆலோசிச்சொద్దు. என் அருமை சகோதர சகோதரிகளே, ஆண்டவன் உங்களை வெறுக்கவில்லை. உங்களுடைய தீய பழக்கத்தின் நிமித்தம், தீய எண்ணங்களின் நிமித்தம், தீய உறவுகளின் நிமித்தம் உங்கள் வாழ்க்கை கெட்டுப் போகிறதே என்று ஆண்டவர் உங்களை குறித்து கவலைப்படுகிறார். உங்களுக்கு உதவி செய்ய வல்லமையுள்ளவராக இருக்கிறார். నేను 2008లో స్నేహితులతో కలిసి కొద్దిగా తాగడం ప్రారంభించా. అది అలవాటై రోజు తాగడం అలవాటైంది. ఆ అలవాటు వల్ల నా పిల్లలు చర్చిలో ఉన్నా సరే వారిని ఇంటికి తీసుకుని వచ్చి కొట్టేవాడిని. మానసికంగా చాలా బాధపరిచేవాడిని. ఇంట్లో ప్రతిరోజు గొడవలు జరుగుతుండేవి. నేను నా కుటుంబానికి తినడానికి కూడా ఇచ్చేవాడిని కాదు. నాకు నేను చేస్తున్న తప్పు అని తెలిసినప్పటికీ దాని నుంచి నేను బయటపడలేకపోయా. పూర్తిగా బానిసైపోయా. ఒకరోజు నా భార్య తల్లి చెప్పింది, ఇంత భారంతో ఎందుకుంటావు, తిరిగి ఇంటికి వచ్చేయమని. ఆ సమయాన్ని నేను జీసస్ కాల్స్ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నా. డాక్టర్ పాల్ దినకరన్ గారు మద్యం వ్యసనంతో బాధపడుతున్న వారి కోసం ప్రార్థించారు. ఆ మాటలు నా మనసుని గాయపరిచాయి. నేను మోకాళ్ళ మీద పడిపోయా. నా అంతరాత్మ పూర్తిగా పగిలిపోయింది. ఆ రోజు నుండి ఇప్పటి వరకు నేను దేవుని వాక్యంలో నడుస్తున్నా. యేసు నాకు విడుదలనిచ్చారు. నేను మీతో చెప్పాలనుకుంటున్నా, యేసు మీకు విడుదలనిస్తారు. ఈ సాక్ష్యాన్ని నేను చెప్పాలనుకుంటున్నా. యేసు నిజంగా బ్రతికున్నారు. ఆయన నాకు ఇచ్చిన విడుదలను మీరు కూడా పొందవచ్చు. యేసుని వెతకండి, ఆయన మీకు విడుదల ఇస్తారు.